హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే, కొంతమంది పెళ్లి చేసుకుంటే పాపం వస్తుంది, పెళ్లి చేసుకుంటే కర్మ పాపం వస్తుంది, సెక్స్ చేస్తే పాపము అనేది చాలామంది ఈ మధ్యన చెప్తూ ఉన్నారు. అయితే మనము ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో జాన్ బాబు గారు ఏమంటున్నారు? రహితుడిగా వచ్చాడు, వివాహం చేసుకోలేదు కనుక కర్మ పాపం లేదు. తల్లికి మాత్రమే అంటే తండ్రితో సంయోగం లేకుండా పురుష సంయోగం ఎరగకుండా స్త్రీ జన్మించాడు కనుక వివాహం చేసుకుంటే కర్మ పాపం వస్తుందా? ఎస్, అదే కర్మ పాపం అంటారు. సెక్స్ ద్వారా ఆల్మోస్ట్ సెక్స్ చేస్తే పాపం వస్తుంది. ఆల్మోస్ట్ అదే దాని మీనింగ్ అదే కర్మ పాపం అంటే. పెళ్లి చేసుకున్నారు కదా, యా, తెలిసి ఎందుకు పాపం చేశారు? జన్మ కర్మ పాపాలు లేకుండా పుట్టాడు ఆయన. బైబిల్ ఏమంటదంటే నీతిమంతుడు ఒప్పుడే లేడు, అందరూ దానికి సరెండర్ అయ్యాం. కానీ మళ్ళీ క్షమిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని నేను నాకు కూడా పాపం లేదంటే కదా. అలా కాదు, కొంచెం విను. నేను అందుకే కదా అంటే మంచి మీరు చిన్న పిల్లడు అంటుంది అది. అందుకే కదా నేను చిన్న పిల్లడు అంటుంది. నేను అనేది ఏంటంటే, యేసుక్రీస్తు వల్ల జన్మ కర్మ పాపం లేకుండా పుట్టాడు. కానీ ప్రతి మనిషి జన్మకర్మ పాపాలతోనే ఈ లోకంలోకి వస్తాడు. ఒక రోజు క్లారిటీ కోసం అడుగుతాను. కర్మ పాపం అంటే మీ దృష్టిలో కేవలం సెక్స్ ద్వారా వచ్చే పాపం కర్మ పాపం అంతేనా? ఎస్, అంటే వివాహం చేసుకోవడం ద్వారా భార్యాభర్తల సంయోగం ద్వారా కర్మ పాపం వస్తుంది. కర్మ పాపం అనేది అంటే ఇప్పుడు కర్మ అనేది హిందుత్వానికి సంబంధించిన పదం. కర్మ అంటే అంటూ మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి. అంటే హిందుత్వ ప్రకారం. ఇప్పుడు మీరు చెప్తున్న నిర్వచనం ప్రకారం ఏంటంటే కర్మ దాన్ని ఎట్లా తీసుకుంటున్నారు? సెక్స్ కి సింబాలిక్ పురుషుడు స్త్రీ కలవటం అన్నటువంటి దానిని బైబిల్ ప్రకారంగా. అందుకనే నీతిమంతుడు లేడు భూమి మీద, ఇప్పుడు కూడా నీతిమంతుడు లేడు, యేసు ప్రభు తప్ప అన్న కాన్సెప్ట్ ని క్రైస్తవ్యం బిలీవ్ చేస్తుంది. సరే, ఆయన అయితే ఇక్కడ ఇంకొక డౌట్ అండి. నన్ను కొంచెం క్లారిటీ ఉన్నాయి. వింటున్నారు కదా మన ప్రేక్షకులంతా. ముఖ్యంగా ఈ ఛానల్లో ఉండేది హిందూ సోదరులు ఎక్కువ వింటారు, వాళ్ళకి చాలా మంది ఉంటారు మేబీ. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, జన్మ కర్మ పాపరహితుడిగా జన్మించినటువంటి యేసు ప్రభువులు ఆయన స్పెషల్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మిగిలినటువంటి వారు భూమి మీద ఎవరున్నా సరే, మనుషులు కానీ లేకపోతే దేవుళ్ళు అనబడినటువంటి వారు ఉన్నా, దేవతలు అనబడిన వారు ఉన్నా, ఖచ్చితంగా సంయోగం ద్వారానే జన్మించిన వారు అనేది మా నమ్మకం. ఎవరు మీ మతంలోనా వేరే మతం? ఎక్కడైనా సరే ప్రపంచం అట్లా చెప్తున్నారు. హిందుత్వంలో అసలు పురుష స్త్రీ సంయోగం లేకుండా పుట్టిన చాలా మంది ఉన్నారు. మేబీ, నేను కాదన్నా. ఓకే, అంటే నాకు దాంతో డీప్గా తెలియదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దేవతలు అనబడిన వారు ఉన్నా, దేవుడు అనబడిన వారు ఉన్నా, అంటే నాకు తెలుసు. నేను ఇప్పుడు రాముడు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు, తల్లిదండ్రులు ఉన్నారు. సో ఇంకెవరైనా ఉన్నారు ఏమో నాకు తెలియదు. సరే, దాని అట్లా తెలియదు. ఎవరైనా సరే జన్మ కర్మ పాపరహితుడిగా యేసు ప్రభు పుట్టాడు. మా నమ్మకం ఏంటంటే, ఆయన మళ్ళీ ఎవరి కాలంలోనే వివాహం లేకుండానే మరణించాడు కనుక అతనిలో కర్మ పాపం లేదు, తల్లిదండ్రులకు జన్మించలేదు కనుక జన్మ పాపం లేదని నమ్ముతున్నాం. ఆయన స్పెషల్. జాన్ బాబు గారు ఏమంటున్నారు? పెళ్లి చేసుకుంటే పాపము, పెళ్లి చేసుకుంటే కర్మ పాపం వస్తుంది అని అంటున్నాడు. అయితే పెళ్లి చేసుకోలేని వారు అందరూ కూడా పరిశుద్ధుల, పాపం లేని వారా అని మనం ఆలోచన చేస్తే, కరుణాకర్ కూడా అంటున్నాడు కదా, అంటే నేను పాపం లేని వాడినా, నేను పరిశుద్ధున్నా అని మాట్లాడుతున్నాడు. అంటే పెళ్లి చేసుకోలేని వారు అందరూ కూడా పరిశుద్ధుల? దీన్ని బట్టి చూస్తే కానే కాదు. ఎందుకు అంటే బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మనము క్లియర్గా చూద్దాం. పెళ్లి చేసుకోవడము పాపము కాదు ఒక విధంగా చూస్తే. ఇంకొక విధంగా చూస్తే పెళ్లి చేసుకోవడము పాపము. సెక్స్ చేయడము పాపము కాదు. ఇంకొక విధంగా చూస్తే సెక్స్ చేయడం పాపము. ఏంటండి పాస్ గారు మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఒకవైపు పెళ్లి చేసుకుంటే పాపం అంటున్నారు, ఇంకోవైపు పెళ్లి చేసుకుంటే పాపము కాదంటున్నారు. ఒకవైపు సెక్స్ చేస్తే పాపం అంటున్నారు, ఇంకోవైపు సెక్స్ చేస్తే పాపము కాదంటున్నారు. ఏంటి దీని అంతరార్థం ఏంటి అని మీరు అడిగినట్లయితే, నేను దాన్ని వివరించడానికి మీ ముందుకు వచ్చాను. దాన్ని మీకు వివరిస్తాను. చివరి వరకు చూడండి, అనేక విషయాలు తెలుసుకోండి. అయితే ఆదిలో దేవుడు, ఆది కాండము మనం చూస్తే, మొత్తము భూమి ఆకాశములు సమస్తమును సృష్టించిన తర్వాత దేవుడు నేల మట్టిని తీసి ఒక బొమ్మగా తయారు చేశాడు. ఆ మట్టి బొమ్మకి జీవాన్ని ఇచ్చాడు. ఆ మట్టి బొమ్మను మనిషిగా చేశాడు. ఆ మట్టి బొమ్మను మనము ఆదాము అని పేరు పెట్టి పిలిచాం. ఆ ఆదాములో నుంచి దేవుడు ఏం చేశాడంటే, మాంసమును ఎముకలను తీసి స్త్రీనిగా చేసి వారిరువురిని ఐక్యపరిచి ఏదోని తోటలో వారికి వివాహం చేశాడు దేవుడు. దేవుడు వారిని వివాహం చేయడమే కాకుండా వారిని దీవించాడు. చూడండి, ఆదికాండం 2:21 నుంచి 24 వరకు చూస్తే, దేవుడు వారికి వివాహం చేశాడు, వారిని ఐక్యపరిచాడు, వారిని దీవించాడు దేవుడు. ఆదికాండం 1:28 చూస్తే, భూమిని నిండించి పిల్లలతో
అర్థమవుతుందండి. భూమిని నిండించడానికి రాయబడింది. భూమిని నిండించమన్నాడు పిల్లలతో, పిల్లల్ని వారిని కనమన్నాడు. అంటే ప్రియమైన వాళ్ళ ఇక్కడ దేవుడు పెళ్లి చేశాడు. రెండోది దేవుడు వారిద్దరిని పిల్లల కానడానికి సెక్షన్ కూడా ఏర్పాటు చేశాడు. ఈ రెండు కూడా వారు శారీరకంగా కలవచ్చు, దాంట్లో పాపం లేదు. వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, దాంట్లో పాపం లేదు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన పెళ్లిలో ఏ పాపము లేదు. దేవుడు ఏర్పాటు చేసిన సెక్స్లో ఏ పాపము లేదు. ప్రియమైన వాళ్ళరా అర్థమవుతుంది కదండి. అంటే పిల్లలను కని ఆ పిల్లలతో భూమిని నిండించాలి అనేదే ప్రభువు యొక్క ఆశ. అది పాపము కాదు, పెళ్ళి కూడా పాపము కాదు. పెళ్లి పాపం అయితే దేవుడు పెళ్ళి ఎందుకు చేస్తాడు వాళ్ళకి? పెళ్లి పాపం అయితే పెళ్లి ద్వారా కర్మ పాపం వస్తే దేవుడు పెళ్ళెందుకు వారిని చేస్తాడు? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. అందుకే పౌలు కూడా మాట్లాడతాడు కదా. ఏమని అంటాడంటే పౌలు, ప్రియమైన దేవుని సంగమా సహోదరి సహోదరులారా, 1 తిమోతి 5వ అధ్యాయము 14వ వచనం, యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన చేయుచుండవలను, నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అని మాట్లాడుతున్నాడు అక్కడ. చూసారా, యవ్వన స్త్రీలు పెళ్లి చేసుకోవాలి, యవ్వన పురుషులు పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే విరోధికి అవకాశం ఇవ్వకూడదు, నిందించడానికి, మనము నిందల పాలవడానికి అవకాశం ఇవ్వకూడదు. ఎవరికి కూడా ఒకరు మనల్ని ఏలెత్తి చూపించడానికి మనం ఎవరికి కూడా మనం అవకాశం ఇవ్వకూడదని పౌలు రాస్తున్నాడు. అందుకే యవ్వన స్త్రీలు లేకపోతే యవ్వన పురుషులు ఏం చేయాలంటే వివాహం చేసుకొని పిల్లలను కనాలి, బాగా చక్కగా గృహ పరిపాలన చేయాలి అని ఆయన మాట్లాడుతూ, నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా మనము జాగ్రత్తగా మన జీవితాన్ని చూసుకోవాలి అని చెప్తున్నాడు. పౌలు కూడా వివాహం చేసుకోమని చెప్తున్నాడు. దేవుడు వివాహం చేశాడు, పౌలు కూడా వివాహం చేసుకోమన్నాడు. అయితే యేసుక్రీస్తు కానా అనే ఊరికి వెళ్ళాడు వివాహానికి. ఆ వివాహంలో యేసయ్య చెప్పేవాడు కదా, అరే మీరు పెళ్లి చేసుకుంటున్నారు, ఈ పెళ్లి అనేది తప్పు, ఈ పెళ్లి అనేది కర్మ పాపం వస్తుంది పెళ్లి వల్ల అని చెప్పేవాడు కదా. ఒకవేళ పెళ్లి తప్పు అయితే, పెళ్లి పాపం అయితే, పెళ్లి వలన కర్మ పాపం వస్తే చెప్పేవాడు కదా. అక్కడ ఎందుకు చెప్పలేదు ప్రియమైన వాళ్ళు అంటే, దేవుడు వివాహాన్ని పరిశుద్ధపరిచాడు. దేవుడు వివాహాన్ని మనుష్యులకి ఇచ్చాడు, వారి యొక్క జీవనాన్ని లేకపోతే వారి యొక్క గృహ పరిపాలన కొరకు వారు చక్కగా వివాహం చేసుకొని వారి యొక్క కుటుంబ మరి జీవితాన్ని గడపడానికి, అలాగే పిల్లలను కని భూమిని నిందించడానికి దేవుడు వారికి చక్కని వివాహం జరిగించాడు. అలాగే చక్కని సెక్స్, శారీరక కోరికలను కలిగినటువంటి జీవితాన్ని వారికి ఇచ్చాడు, లైంగిక జీవితాన్ని వారికి ఇచ్చాడు. అయితే ఇది యాక్చువల్లీ మనం చూడవలసింది. అయితే మీరు అన్నారు కదా, పాస్టర్ గారు ఎందాల పెళ్లి చేసుకుంటే పాపమని అన్నారు, సెక్స్ చేస్తే పాపమని అన్నారు అని మీరు అడగవచ్చు. దానికి కూడా నేను సరైన సమాధానం చెప్తాను. చూడండి ప్రియమైన వాళ్ళరా, లూకాసు వార్త 16-18 అధ్యాయము, అలాగే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే కొన్ని విషయాలు మనకి కనిపిస్తాయి. ఏంటి అంటే, భర్త బ్రతికొండగానే భర్తను విడిచిపెట్టి వేరొక పురుషుడిని పెళ్లి చేసుకున్నదా ఈ వ్యభిచారిణిగా జీవిస్తుంది. భార్యను విడిచిపెట్టి, భార్య బ్రతికొండగానే భార్యను విడిచిపెట్టి వేరొక స్త్రీని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేస్తున్నాడు అని వ్రాయబడింది బైబిల్లో. అంటే దేవుడు ఏర్పాటు చేసిన వివాహము ఏంటి అంటే, నువ్వు మొట్టమొదటిగా ఎవరిని పెళ్లి చేసుకుంటావో ఆ వ్యక్తే నీ భార్య. ఆ వ్యక్తిని విడిచిపెట్టి ఆ వ్యక్తి బతికొండగానే ఇంకొక వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు ఆ వ్యక్తితో వ్యభిచారం చేస్తున్నట్లు. నువ్వు ఫస్ట్ భార్యను విడిచిపెట్టి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి పాపము. ఆ పెళ్లి పాపము. ఫస్ట్ భార్యను విడిచిపెట్టి ఫస్ట్ భార్యతో సెక్స్ చేయడం మానేసి వేరొక వ్యక్తితో నువ్వు సెక్స్ చేస్తే, అర్థమవుతుందండి ఇక్కడ, ఫస్ట్ వ్యక్తితో ఎవరితోనైతే నీకు పెళ్ళి అయిందో ఆ వ్యక్తిని వదిలేసి వేరొక వ్యక్తిని నువ్వు చేసుకుంటే అది పాపం, అది పాపపు పెళ్ళి. నువ్వు ఫస్ట్
నీ జీవితంలో వివాహం చేసుకున్న వ్యక్తితో నువ్వు సెక్స్ చేయకుండా వేరొక వ్యక్తితో నువ్వు సెక్స్ జీవితాన్ని కలిగి ఉంటే అది ఆ సెక్స్ పాపము. అర్థమవుతుందండి? నీ సొంత భార్యని కానీ నీ సొంత భర్తను కానీ విడిచిపెట్టి వేరొక భార్యని, వేరొక పురుషుడిని కానీ, వేరొక స్త్రీని కానీ చేసుకుంటే ఆ పెళ్ళి పాపమే, ఆ యొక్క సెక్స్ కూడా పాపమే. అది యేసు ప్రభువే క్లియర్గా చెప్తున్నారు. అర్థమవుతుందండి? కనుక మనం ఏం చేయాలంటే, సెక్స్ అనేది పాపము కాదు. దేవుడు ఇచ్చిన సెక్స్ అనేది పాపము కాదు. దేవుడు ఇచ్చే పెళ్ళి పాపము కాదు. కానీ మనము మొట్టమొదటిగా చేసుకున్న వ్యక్తిని విడిచిపెట్టి వేరొక వ్యక్తిని, అంటే బ్రతికుండగానే, ఆ వ్యక్తి బ్రతికుండగానే వేరొక వ్యక్తిని మనం పెళ్లి చేసుకుంటే అది పాపపు పెళ్ళి. మన మొదటి వ్యక్తిని వివాహం చేసుకున్న ఆ మొదటి వ్యక్తిని వదిలిపెట్టి వేరొక వ్యక్తితో మనము సంసారం చేస్తే, వేరొక వ్యక్తితో మనం సెక్స్ చేస్తే ఆ సెక్స్ పాపము. అర్థమవుతుందండి? కనుక సెక్స్ అనేది పాపము కాదు. దేవుడు ఇచ్చినది అది పాపము కాదు. దేవుడు చేసిన పెళ్లి పాపము కాదు. దేవుడు వద్దన్నదే పాపము. దేవుడు చెయ్యొద్దు అన్నది పాపము. నీ సొంత భార్యను విడిచిపెట్టి వేరొక వ్యక్తితో పెళ్లి చేసుకుంటే అది పాపము. దేవుడు వద్దన్నాడు. అది నీ భార్య బ్రతికుండగానే ఇంకోటి వద్దు, అది వ్యభిచారం కిందకు వస్తుంది. వ్యభిచారము పాపము అని దేవుడు ఖండిస్తున్నాడు. వ్యభిచారం అనేది లోకరీతి కూడా ఖండితమే, పాపమే. కనుక ప్రియమైన వాళ్ళరా, వీళ్ళంటున్నట్లు సెక్స్ ద్వారా పాపము కాదు, వివాహం అనేది పాపము కాదు, వివాహము ద్వారా కర్మ పాపము రాదు. వివాహము మంచిదే, దేవుడిచ్చినది కనుక. కానీ ఆ వివాహాన్ని దుర్వినియోగపరిచి మొట్టమొదట వివాహ దాంపత్య జీవితాన్ని విడిచిపెట్టి ఆ వ్యక్తి బ్రతికుండగానే ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకుంటేనే, ఆ వ్యక్తిని విడిచిపెట్టి ఇంకొక వ్యక్తితో మనము సెక్స్ చేస్తేనే పాపము. కనుక మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.